అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 2025 వృషభ రాశి ఫలితాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి, గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. గురువు మే నెల నుంచి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మరోవైపు శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. అయితే గురుగ్రహం అనుగ్రహంతో మంచి లాభాలను పొందవచ్చు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగం, విద్య, ఆర్థిక పరంగా ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి, ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో వృషభ రాశి జాతకులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. 2025 కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. అంతేకాదు గురువు మిథునంలో ప్రవేశించిన తరువాత మీకు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు. మే నెల వరకు ఈ రాశి నుంచి కేతువు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు. కొత్త ఏడాదిలో గురువు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రేమ వివాహం చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానంలో నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడనున్నాయి. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. 2025లో గురుడు మిథునంలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో గురువు ప్రత్యేక అనుగ్రహం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. అలాగే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది. మే నెల వరకు గురువు ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు. అంతేకాదు గురువు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.